చెప్పండి రాజు గారు, మీరు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈ లవ్ ఓటీపీ క్యారెక్టర్, పర్టికులర్గా ఫాదర్ క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ మిగతా వాటికి? అంటే చాలా రకాల కామెడీ సీక్వెన్స్లు చేసుకుంటూ వచ్చాం, జానర్స్ చేసుకుంటూ వచ్చాం. అయితే చాలా రకాల దాంట్లో కొన్ని ఎక్స్ట్రీమ్ అంటే స్లాబ్ స్టిక్ చేసాం కామెడీ. ఇప్పుడు కొంచెం సటిల్ కామెడీ కూడా, లవ్ లిటిల్ ఆర్ట్స్ వచ్చింది. సటిల్గా ఉండే కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ బాగా ఉండే, సటిల్గా చేసే కామెడీ ఉంది, క్యారెక్టర్ డ్రివెన్ అవన్నీ. బట్ ఈ పర్టికులర్ సినిమాకి వచ్చేసరికి కొంచెం ఫార్సికల్ కామెడీ ఉంటుంది. సిచ్యువేషన్ కొంచెం ఫార్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ లాగా ఉంటుంది, బట్ కొంత రియలిస్టిక్ గా ఉంటుంది. ఇది కత్తిమీద సాము ఇది చేయాలంటే, ఎందుకంటే మొత్తం ఫార్సికల్ కాదు, అటు పూర్తిగా సిచ్యువేషన్ కాదు. సో ఎక్కడో బ్యాలెన్స్ నేను స్ట్రైక్ చేసుకొని చేయాలి. పైగా ఈయన రాసింది కూడా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసుకునే రాశాడు, జాగ్రత్తగా రాసుకున్నాడు. ఆ పరిధిలోకి చేస్తూ మరీ అండర్ ప్లే చేయకూడదు, మరీ ఓవర్ ప్లే చేయకూడదు. చక్కగా నీట్గా బాగా వచ్చింది. నాకు సంతృప్తి అంటాం చూడండి. ఎప్పుడైనా యాక్టర్కి ఒక క్యారెక్టర్ కానివ్వండి, కొన్ని సీన్స్ కానివ్వండి, ఏదైనా బాగా చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది. అలా నాకు ఈ సినిమా చేసి వచ్చిన తర్వాత తృప్తిగా ఉంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా, డబ్బింగ్లో వచ్చింది ఈ కొద్ది కాలం బిఫోర్ అంటే కొన్ని సీన్ల వరకు మానిటర్ల దగ్గరికి వెళ్ళి ఇలా చూసేవాడిని, ఏమొస్తుంది, ఏం చేస్తున్నారు అలా. ఈ మధ్యకాలంలో అసలు మానిటర్ చూడలేదు, ఎందుకంటే డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన చెప్తారు ఓకే కాదా. పైగా నేను ఊరికే డైరెక్టర్ ఫేస్ చూస్తుంటాను, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఫేసులు, వాళ్ళు సాటిస్ఫైడా కాదని తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను చేసుకుంటే. సో డబ్బింగ్ వచ్చేంత వరకు నేను చూడలేదు. డబ్బింగ్ వచ్చి నేను డబ్ చేసేటప్పుడు చూసుకుంటా, ఓకే అమ్మయ్య అన్నీ బాగా వచ్చాయి, బాగా చేశాను అంటే అది మనమే ఫస్ట్ జడ్జ్ ఎప్పుడైనా మనం చేసినప్పుడు. ఆబ్వియస్లీ. సో బాగా చేశాను ఇది అని కాన్ఫిడెన్స్ ఒకసారికి చాలా చాలా రెట్లు బూస్ట్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది క్యారెక్టరైజేషన్. నా ఒక్కడిది కాదు, ఇప్పుడు ఒక్కడు చేస్తే సరిపోదు, అన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగా చేస్తేనే మన క్యారెక్టర్ కూడా పర్ఫార్మెన్స్ గానే ఉంటుంది. ఒక పర్టికులర్ సీక్వెన్స్ లో ఈయన పర్ఫార్మెన్స్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్ అయింది. అది మీరు సినిమాలో థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీక్వెన్స్. మీరు అన్నారు కదా, క్యారెక్టర్ మీరు బ్యాలెన్స్ చేస్తారు, కనెక్ట్ చేస్తారా, బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. బికాస్ when a good actor performs in front of you, your performance also elevates. అలా ఈ సినిమాలో అనీష్ కానివ్వండి, నాట్యరంగా కానివ్వండి, రవి భట్ గారు కానివ్వండి, చైతన్య కానివ్వండి, మన ఈవిడ ప్రమోదిని గారు కానివ్వండి, హీరోయిన్లు స్వరూపరాణి అండ్ అమ్మాయి జాన్విక అండ్ ఆవిడ స్వాతి గారు, ఎవ్రీవన్, ఈవెన్ మన తులసి గారు పర్ఫామ్ చేశారు హీరోయిన్ మదర్ గా. అందరూ చాలా చక్కగా, చాలా న్యాచురల్గా, ఎక్కడ న్యాచురల్గా చేయాలో అక్కడ న్యాచురల్గా, ఎక్కడ కొంత ఫార్సికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అక్కడ కొంత ఆ లివరేజ్ తీసుకొని చాలా బాగా చేశారు.